నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ముందుగా బీఆర్కే ప్రేక్షకులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రైట్గా అక్కా చెల్లెలకు సంగీతం అంటే ప్రాణం, తమ ప్రయాణం సంగీతంతోనే అంటున్నారు. సంగీతంలో ఉన్న మాధుర్యం మరెక్కడా ఉండదు అంటున్నారు. వాళ్లే కోటి సిస్టర్స్. ఎన్నో షోలకు గాయకులుగా తమదైన ముద్ర వేసుకున్నారు. పాడుతా తీయగా లాంటి పాటలు వేదికపై అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. వాళ్లే కోటి సిస్టర్స్. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మరి వారు మన కోసం ఈ పర్వదినాన ఎలాంటి సంగీతాన్ని మన ప్రేక్షకులకు అందించబోతున్నారు, వాళ్ళ వివరాలేంటి, వారి జీవితంలో సంగీతం పట్ల ఎలా ఆకర్షితులయ్యారు అనే దాని గురించి చాలా స్పష్టంగా మనం తెలుసుకుందాం. నమస్కారం అక్షోభ్య గారు. అలాగే శ్వేత గారు. నమస్తే ఇద్దరికి కూడా. శ్వేత గారు, సంగీతం అంటే రాళ్ళను కూడా కరిగించే ఒక మహత్తరమైన ఒక పాటలు కానీ అని చెప్పుకుంటూ ఉంటారు. వాటికి అంత గొప్ప ప్రాధాన్యత అనేది మనం ఇస్తూ ఉంటాం. అలాంటిది ఈ సంగీతంలోకి ఎలా వచ్చారు, ఏం చేయబోతున్నారు అని తెలుసుకునే ముందు మన ప్రేక్షకుల కోసం ఈ పర్వదినాన ఒక గణేషుని పాటతో మనం మొదలు పెడతాం. తప్పకుండా. అందరికీ నమస్కారం. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా ఒక విఘ్నేశ్వరుడి కీర్తనతో ప్రారంభిస్తాం. గణనాయకాయ గణदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. వావ్, ఎంత అద్భుతంగా పాడారు అంటే ఇద్దరు కూడా ఎక్కడక్కడ శృతిలో కూడా కొంచెం కూడా అటు ఇటు కాకుండా ఒక్కళ్ళే పాడుతున్నారా అన్న ఫీలింగ్ వచ్చే విధంగా చాలా చాలా మధురంగా అయితే పాడారు. ముఖ్యంగా అక్షోభ్య గారు, ఇప్పుడు సంగీతంలో మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? ఎప్పుడు, ఏ వయసు నుంచి మీరు ఈ సంగీత సాధన అనేది మొదలుపెట్టారు? యాక్చువల్లీ అక్క అప్పటికే నేర్చుకోవడం మొదలుపెట్టింది, స్టార్ట్ చేసింది. నేను పాటలు వినడం, పాడడం ఇదంతా స్టార్ట్ చేసింది ఫస్ట్గా. అసలు తను పాడుతుంటే విని నేను మొదలుపెట్టాను అనమాట ఇదంతా. ఏదైనా గురువు దగ్గర ఎలాగో నేర్చుకునేదాన్ని, బట్ అక్క పాడింది విని తనతో పాటు పాడి అది అలా నా సంగీతం ఇది ఆ జర్నీ స్టార్ట్ అయింది. మాతో పాటు మా అమ్మగారు కూడా తను కూడా నేర్చుకుంటూ ఉంటే మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అని
ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పాడినా నేర్చుకున్నా. మాతో పాటు మా అమ్మగారు కూడా ఉండేవారు. ఆ, తను కూడా నేర్చుకుని మాతో పాటు పాడించి అలా ఉండేవారు. అలా బాగా చిన్న వయసులోనే ఇద్దరు అలా పాడుతూ ఉండడం చూసి వాళ్ళది విని విని నేను ఇంకా అలా పాడడం నేర్చుకోవడం అది స్టార్ట్ చేశాను. అంటే మీ అమ్మగారిని అలాగే మీ అక్కని, అక్కని చూసి ఆ, ఇన్స్పైర్ అయ్యారంటారు. మరి మీరు మీ అమ్మగారు పాడుతూ ఉంటే చూసి మీకు రావాలి అనిపించిందా, లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది అంటూ మీ ఇంట్లో మీ అమ్మగారు మీకు చెప్పడం జరిగిందా? ఎలా వచ్చారు, ఏ వయసులో వచ్చారు, ఈ ఆసక్తి అనేది ఎలా కలిగింది శ్వేత గారు? అదేనండి, యాక్చువల్లీ ఇంట్లో ముందు నుంచి కూడా కళ వైపు, సంగీతం వైపు మా అమ్మగారి వైపు, నాన్నగారి వైపు కూడా ఉన్నారనమాట. మా నాన్నమ్మ గారు వీణ వాయించేవారు అండ్ మా అమ్మగారి వైపు కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా ముందు నుంచి కూడా పాటల వైపు ఉంది, మాకు కొంచెం మక్కువ ఎక్కువే ఉందన్నమాట. సో చిన్నప్పుడుగా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి శ్లోకాలు నేర్పించడం కానీ, చిన్న చిన్న దేవుడివి పాటలు, చిన్న వినాయకుడి పాటలు ఇలా పాడించడం, నేర్పించడం ఇవన్నీ కూడా మొదలుపెట్టారు ఫస్ట్. అది నేను శ్రద్ధగా నేర్చుకోవడం చూసి గురువుగారి దగ్గర జాయిన్ చేసి నేర్చుకుంటే పాడుతోంది, శృతి జ్ఞానం అది ఉంది, విన్న వెంటనే నేర్చుకుంటోంది అని గమనించి మా అమ్మగారు వెంటనే సంగీతంలో, కర్ణాటక సంగీతం నేర్పించడానికి గురువుగారి దగ్గర జాయిన్ చేశారనమాట. అప్పటి నుంచి అంటే నేను ఒక్కదాన్ని చిన్నదాన్ని కదా నేర్చుకోను అని నాతో పాటు తను కూడా కూర్చుని పక్క నుండి తను నేర్చుకుంటూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుందని మా అమ్మగారు కూడా నేర్చుకునేవారు నాతో పాటు. సో అలా ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది చిన్నప్పటి నుంచి. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక పాట పాడాలి అంటే ఇద్దరూ కలిసి వెళ్ళి ఇద్దరు కలిసి పాడతారా, లేకపోతే ఇండివిజువల్గా కూడా పాడటం జరుగుతుందా? అంటే నేర్చుకోవడం కలిసి నేర్చుకున్నాం, అలా అని ఇండివిజువల్గా తను కూడా చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసింది, నేను ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేశాను. సో కలిసి కూడా పాడతాం, ప్రోగ్రామ్స్ అయితే కలిసి ఇస్తాము అండ్ ఇండివిజువల్గా కూడా మేము పాడతాం. అంటే కలిసే అని ఎప్పుడు అని కాదు, ఇండివిజువల్గా కూడా పాడుతుంటాం. ఓకే, తొలి పాట మనం గణేష్ని పాటతో మనం మొదలు పెట్టాము, అది కూడా ఇద్దరు కలిసి పాడారు కాబట్టి ఈరోజు ఇప్పుడు ఒక్కొక్కరిగా విడివిడిగా ఆ గణనాథుని స్మరించుకుందాం. అక్షభ్య గారు, ఇప్పుడు పాడాలి అంటే ఆ గణనాథునికి మీరు ఏ పాట పాడతారు? వినాయక నిన్ను వినాబ్రోచుటకు అని ఒక కీర్తన పాడండి. వినాయక నిన్ను వినాబ్రోచుటకు, వినాయక నిన్ను వినాబ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజా, వినాయక నిన్ను వినాబ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజా, వినాయక అనాథ రక్షక, అనాథ రక్షక, అనాథ రక్షక, అనాథ రక్షక, అనాథ రక్షక నీవే కాద, అనాథ రక్షక నీవే కాద, ఆదరించి మము బ్రోవరాదా, వినాయక నిన్ను వినాబ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజా, వినాయక. అక్షభ్య గారు, ఇండివిజువల్గా కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా చక్కగా స్పష్టంగా మీ ఆ పదాలన్నీ కూడా మీరు పాడే విధానం ఎలా ఉందంటే ఇక తేనె తాగుతున్నామా అన్నంత మధురంగా ఆ గీతాన్ని మీరైతే ఆలపించడం జరిగింది. శ్వేత గారు, అనేకమైన షోస్లో పాల్గొన్నామని కూడా మీరు చెప్తున్నారు. అలాగే కొన్ని అవార్డ్స్ కానీ మీకు సంబంధించి వరల్డ్ రికార్డ్స్ కానీ కూడా మీ ఖాతాలో ఉన్నాయంటే కొన్ని వచ్చాయని చెప్పారు. అంటే ఎలా అంటే ఎన్ని పాటలు మీరు పాడారు, ఏ సందర్భాల్లో, ఈ అచీవ్మెంట్స్ ఏంటి, ఇంత చిన్న వయసులో మీరు చేసిన ఈ అచీవ్మెంట్స్
ఎలా అంటారు, ఎలా సాధించడం జరిగింది మీకు? అంటే ఒక వరల్డ్ రికార్డ్ కానీ లేకపోతే సృజన పుత్రి అంటూ కూడా కొన్ని బిరుదులు కానీ ఇద్దరికి కలిపి అంటే ఎలా సాధ్యమైంది ఇంత చిన్న వయసులో మీకు అవన్నీ కూడా? అంటే ఇదంతా మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మొత్తం అంతా కూడా. చిన్నప్పటి నుంచి ఏ కాంపిటీషన్కి వెళ్ళాలన్నా, ముఖ్యంగా స్టేజ్ ఫియర్ అనేది పోవాలి ఎక్కడ పాడాలన్నా అని. ఎక్కడ ఏ చిన్న కాంపిటీషన్ జరిగినా మనకి రోటరీ క్లబ్ అవనివ్వండి, చాలా స్కూల్ కాంపిటీషన్స్, ఆడిషన్స్ ఎక్కడ జరిగినా కూడా అక్కడ రాజమండ్రి, కాకినాడ, ఒకటి మాది తూర్పుగోదావరి, ఆంధ్ర, మేము ఆంధ్ర వాళ్ళం, తుని అనమాట మా ఊరు. అక్కడి నుంచి వైజాగ్ అని, రాజమండ్రి, కాకినాడ, అలా ఎక్కడ ఆడిషన్స్ జరిగినా కాంపిటీషన్స్ జరిగినా తీసుకెళ్లేవారు. దానివల్ల ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ అనేది కొంచెం నలుగురిలో భయం లేకుండా పాడడం అనేది అలవాటైంది మాకు. అంటే మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీతో పాటు మీ అమ్మగారు వచ్చేవారు? ఇద్దరు అనుకోకుండా కూడా ఇద్దరు అమ్మగారు ఒక్కరే కాదు, నాన్నగారు అమ్మగారు ఇద్దరు వచ్చేవారు. నలుగురం కలిసి వెళ్ళేవాళ్ళం. మొత్తం కాంపిటీషన్ అయ్యే వరకు ఉండి మొత్తం ఆడిషన్ అంతా, లేకపోతే ఏ కాంపిటీషన్ అయితే ఆ కాంపిటీషన్ దగ్గరుండి అంత ప్రాక్టీస్ చేయించి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మొత్తం అలా చాలా ఎంకరేజ్ చేశారు. దానివల్లే మెయిన్ మాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి శ్రద్ధగా పాడడానికి కూడా, స్కూల్తో పాటు అది కూడా మేనేజ్ చేసుకోవడానికి. అలానే అన్నమాచార కీర్తనలు మేము ఎక్కువగా నేర్చుకోవడం జరిగింది. సో 101 అన్నమాచార కీర్తనలు మేము కంటిన్యూస్గా ఆలపించామన్నమాట. దానివల్ల దానికి 5.5 hours పట్టింది మాకు. సో నాన్ స్టాప్గా అన్నమాచార కీర్తనలు పాడడం వల్ల రికార్డ్ వచ్చింది, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్. అండ్ దానికి సృజనపుత్రి అని ఒక అవార్డు వచ్చింది. ఓకే శ్వేత గారు, అన్నమాచార్య కీర్తనలు 101 అన్నమాచార్య కీర్తనలు 5.5 గంటల పాటు నాన్ స్టాప్గా మీరు కంటిన్యూగా పాడిన దానికి మీకు వరల్డ్ రికార్డ్ వచ్చింది. అయితే దాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ రికార్డును మనం స్మరించుకుంటూ ఒక మంచి అన్నమాచార్య కీర్తన పాడుకుందాం. పాడండి. తప్పకుండా. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చలగరే జనులు, గోవింద 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 ఎని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద ఎని కొలువరే. ఈ పాటలన్నీ కూడా చిన్నప్పటి నుంచి మీరు ఈ విధంగా నేర్చుకుంటూ వచ్చారని అర్థమవుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు ఎక్కడా కూడా. కానీ అక్షభ్య గారు అలాగే శ్వేత గారు ఇద్దరు ఇప్పుడు ఈరోజు పూజ చేశారా? ఎలా చేశారు? చాలా బాగా, చాలా చాలా బాగా చేశారు. అంటే చిన్నప్పుడు ఎలా చేసుకునేవారు? చిన్నప్పుడు కూడా ముందు రోజు మొత్తం మా నాన్నగారితో వెళ్ళి అన్ని సామాన్లు కానీ వినాయకుడిని మొత్తం పత్రి అన్ని తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ మా ఇద్దరిదే అనమాట. ఎవరో ఒకళ్ళు ఒకసారి ఇంకొకళ్ళు వెళ్ళే వాళ్ళం.
వెళ్ళి మొత్తం. దగ్గరుండి మొత్తం అన్ని ఎలాంటి విఘ్నేశ్వరుడు బొమ్మ తెచ్చుకోవడం, మట్టి వినాయకుడిని తెచ్చుకోవడం దగ్గర నుంచి మొత్తం ఎలా ఇంట్లో డెకరేట్ చేయడం కానీ మొత్తం అంతా మా ఇద్దరి మీదే అనమాట రెస్పాన్సిబిలిటీ. సో ఫుల్ డెకరేట్ చేసి మొత్తం అంతా పొద్దున్న మొత్తం అన్ని పిండి వంటలు, నైవేద్యాలు అవన్నీ మొత్తం చాలా బాగా చేసుకునే వాళ్ళం చిన్నప్పుడు. అందరి ఇళ్ళకి వెళ్ళే వాళ్ళం. సాయంత్రం అయితే అందరింట్లో పెట్టుకున్న వినాయకుల్ని చూసి దర్శనం చేసుకుని వీధిలో అన్ని పందిర్లకి వెళ్ళి మొత్తం ఒక రౌండ్ వేసి ప్రతి వీధిలోనూ ఒక్కొక్క పందిరి పెట్టేవారు. అక్కడ కూడా వెళ్ళి ఏదో ఒకటి పాడి వచ్చేవారు. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు చేసుకునేదానికి ఈ రోజు చేసిన ఫెస్టివల్కి రెండు ఉంటాయి. అంటే చిన్నప్పుడు మనం ఒకలా చేసుకుంటాం, కొంచెం పెరిగిన తర్వాత ఒకలా చేసుకుంటాం. అంటే అప్పట్లో చూసుకున్నట్లయితే చేసే విధానంగానే ఒక పువ్వులు కానీ పండ్లు కానీ ఇవన్నీ కూడా తెచ్చుకునే అప్పుడు మనకి ఇంట్లో ఉన్న మొక్కల దగ్గర నుంచి, లేకపోతే ఇంటి పక్కన ఉన్న మొక్కల దగ్గర నుంచి, చెట్ల దగ్గర నుంచి కొన్ని పత్రిలు అనేవి మనం సేకరించి చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా ముఖ్యంగా ఇలాంటి సిటీస్లో ఉండే పరిస్థితులు, అంటే పల్లెటూర్లు అంటే ఓకే మనకి దొరుకుతాయి, ఇక్కడ ప్రతిదీ కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఉండే ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఉండరు. అయితే అప్పటికి ఇప్పటికి మీ ఇద్దరికి కూడా ఏం చేంజ్ అనిపిస్తుంది అంటారు? అప్పుడు మెయిన్ పని అదంతా అంటే కొంచెం చిన్నపిల్లలం కాబట్టి మేము ఎంజాయ్ చేయడం వరకే ఉండేది. డెకరేషన్ చేయాలి, అన్ని కొని తీసుకురావాలి, ఎప్పుడు వంటలు అవుతాయి, అవి స్పెషల్స్ తిందాము, ఇంతవరకు చిన్నప్పుడు ఎంజాయ్ చేయడం, ప్రసాదాలు ఇలా. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ప్రసాదాలు మేము చేయాలి, తినడం మాత్రమే కాదు వండాలి కూడా. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇప్పుడు కొంచెం పెరుగుతాయి కాబట్టి మనకి ఫస్ట్ ప్లేస్లో తెలుస్తుంది వెనకాల అమ్మ ఎంత కష్టపడి చేసింది చిన్నప్పుడు అనేది ఇప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. సో అలా ఆ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ అంటే మాది తుని అనేది టౌన్ నార్మల్గా, ఈ సిటీకి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడ అంటే అక్కడ వాతావరణం కానీ, అక్కడ ఫ్రెండ్స్ ఇంటికి రావడాలు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని చూసుకోవడాలు, మీరు చెప్పినట్టు రెడీగా ఎక్కడంటే అక్కడ బయట చెట్లకి దొరికేసేవి పత్రిక, అప్పటికప్పుడు వెళ్ళి కోసుకుని వచ్చేసి అలా. ఈ సిటీ దాంట్లో మనకి అలా కష్టం కాబట్టి ఫన్ అంతా కూడా కొంచెం మిస్ అవుతాం, చాలా మిస్ అవుతాం. ఓకే, అయితే మనం ఫన్ కొంచెం పెంచుకుందాము. అయితే ఇప్పటి వరకు మనం దేవుడు గీతాలు లేకపోతే అన్నమయ్య కీర్తనలతో మనము ముందుకెళ్ళాం కాబట్టి ఇప్పుడు మనం కొంచెం క్లాసికల్ కానీ, అలాగే మూవీస్లో కూడా మనకి గణేష్కి సంబంధించి చాలా గొప్పగా చెప్తారు. గణేషునికి సంబంధించి పాటలు కూడా జయ జయ గణేష కానీ, లేకపోతే బోలో గణేష్ మహారాజ్కి జయ అంటూ కూడా మనకి మంచి మంచి సాంగ్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్లాసికల్ మూవీకి వెళ్ళాలి, అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, చెప్పండి. మేము లవకుశ సినిమా నుంచి ఇద్దరం కలిసి ఒక పాట పాడతాం. లేరు కుశలవుల సాటి సరివీరులు ధారునిలో, లేరు కుశలవుల సాటి సరివీరులు ధారునిలో, లేరు కుశలవుల సాటి. తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగనేలా, తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగనేలా, హయమును విడువముగా లేరు కుశలవుల సాటి సరివీరులు ధారునిలో, లేరు కుశలవుల సాటి. కుశలవుల సాటే కాదు, మీ సాటి కూడా ఎవరు లేరు అని అయితే అనాలనిపిస్తుంది. ఇక్కడ మనకి స్టూడియోలో కూర్చున్న ఇద్దరు కేవలం పాటలు మాత్రమే కాదండి, ఆ కచేరీలు కీర్తనలు మాత్రమే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ దగ్గర కూడా ఉంజాల సేవలో కూడా వీరిద్దరూ కూడా పాడతారు. అంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం దాని ప్రసిద్ధి మనందరికీ తెలిసిందే.
ఆ కాలువలో పాడటం అనేది ఎంత అదృష్టమో మనం చెప్పవలసిన అవసరం లేదు. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మీరు పాడుతున్నారంటే వారి అనుభవం ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి. అది నేను ఫస్ట్ ఆడిషన్స్ అవి జరిగాయి. మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఆడిషన్స్ పెట్టారు. నేను ఇది దాస సాహిత్య ప్రాజెక్ట్ తరపున వెళ్ళాను అనమాట. అంటే పురందర్ దాస్ కీర్తనలు, అలా దాస కీర్తనల మీద ఉంటుంది. ఆడిషన్స్ అవి అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్ళని ఒక్కొక్కరిని వాళ్ళ షెడ్యూల్ని బట్టి పిలుస్తూ ఉంటారు. అలా నా అదృష్టం అది. ఒక 4 సార్లు, 1-2 సార్లు కాదు, నాకు 4 సార్లు పాడే అవకాశం వచ్చింది. అది అంటే ఎలా అంటే ఏ పెద్ద అచీవ్మెంట్ అవార్డు ఏవైనా అవన్నీ ఒక ఎత్తులో ఉంటాయి, ఇదొక్కటి ఒకటి అనమాట. అది చాలా అక్కడ పాడుతూ ఉంటే ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ అంటే అక్కడ ఉయ్యాల ఊపుతూ ఉంటారు స్వామివారిని. అక్కడ ఎదురుగా కూర్చొని ఒక 2 కీర్తనలు పాడే అవకాశం వస్తుందన్నమాట. అది అంటే నేను పాడుతూ ఉంటే ఆయన్ని సేవ అక్కడ ఊపుతున్నారు, అదంతా జరుగుతుంది అంటే అది చాలా, అసలు ఫస్ట్ టైం ఎలా అనిపించిందో 4సారి కూడా అంతే ఇదిగా అనిపించింది పాడినప్పుడు. చాలా చాలా అదృష్టం అది చెప్పాలంటే. అంటే మీరు కూడా అంటే మీరు కూడా కలిసి పాడాము. ఎక్కువ తను సింగిల్గా తనకి ఛాన్స్ చాలా ఎక్కువ సార్లు వచ్చిందనమాట. అదే కళ్ళెదురుగుండా స్వామివారిని చూస్తూ ఆయనకి సేవలన్నీ మన పాట పాడుతూ ఉండగా ఆయనకి జరుగుతున్నాయి మన పాట మీద అని అంటే అది అసలు దగ్గర నుంచి చూడడానికే చాలా ఇదిగా అనిపిస్తుంది. అలాంటిది సేవ చేసుకునే ఒక అదృష్టం. అసలు తిరుమలకి కూడా మనకి ఉన్న ప్రసిద్ధి ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వచ్చి ఆ దేవుని దర్శించుకుంటూ ఉంటారు. అలాంటిది ఎదురుగా కూర్చొని ఆ ఉంజాల సేవ చేస్తూ ఉన్నప్పుడు కళ్ళారా చూస్తూ ఆ దేవునికి పాడడం అనేది నిజంగా అదృష్టం అనే చెప్పాలి. అలాగే మరొక కీర్తనతో, అలాగే అన్నమయ్య కీర్తనతోనే మనం ఒక పాట విందాం. మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన, మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన, ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలికే, మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన, ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలికే. నన్నుగావు కేశవ నారాయణ మాధవ, నన్నుగావు కేశవ నారాయణ మాధవ, మన్నించు గోవింద విష్ణు మధుసూదన, నన్నుగావు కేశవ నారాయణ మాధవ, మన్నించు గోవింద విష్ణు మధుసూదన, వన్నెల త్రివిక్రమ వామన శ్రీధర, వన్నెల త్రివిక్రమ వామన శ్రీధర, సన్నుతించి ఋషికేశ సారెకు పద్మనాభ, వన్నెల త్రివిక్రమ వామన శ్రీధర, సన్నుతించి ఋషికేశ సారెకు పద్మనాభ, మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన, ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలికే, మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన, ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలికే. నిజంగా భక్తి భావం అంతా కూడా మన స్టూడియోలోనే ఉందా అనంత బాగా అయితే మనకు అనిపిస్తుంది. అయితే అందెల రావు మీది అలాంటి పాటలు కూడా మనకి ఎంతో ఎలా ఉన్నాయి, మనసుకి ఎంత హత్తుకుంటాయి అలాంటి పాటలని తెలిసింది. అయితే ఇండివిజువల్గా పాడాలి అంటే విడివిడిగా పాడదాం. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి పాడారు కాబట్టి విడివిడిగా చిరక పాట అయితే మనం పాడదాం. అందెల రావు అనేది పడండి శ్వేత గారు, ఇది ఎలా ఉంటుందని.
అందెల రవమిదే పదములదా అంబరమంటిన హృదయముదా అందెల రవమిదే పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిదే పెదవులదా అమితానందపు ఎదసడిదా సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా అందెల రవమిదే పదములదా ఆ మూవలు ఊరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెళకువలై మూవలు ఊరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెళకువలై మేను హర్షవర్ష మేఘమై వేణి విసురు వాయు వేగమై అంగభంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై లాస్యం సాగే లీలా రసఝరులు జాలువారేలా జంగమమై జడమాడగా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెల రవమిదే పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిదే పెదవులదా అమితానందపు ఎదసడిదా అందెల రవమిదే పదములదా ఆ ఒక మంచి క్లాసికల్, ఒక మంచి మెలోడీ అలా స్మూత్గా సాగిపోయింది ఈ సాయంత్రం అన్నట్టు వెళ్ళిపోతున్నాము. అండ్ అక్షయ్ గారు, అదేవిధంగా ఇప్పుడు కేవలం ఈ క్లాసికల్స్ మాత్రమే కాకుండా మనకి దండాలయ్య ఉండ్రాలయ్య అంటూ కూడా ఒకనొకప్పుడు ఒక ఊపు ఊపిన పాట ఉంది మనకి. అది ఇద్దరు కలిసి హై పిచ్లో ఒక్కసారి ఇచ్చేసేయండి మా ప్రేక్షకుల కోసం. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. రైట్. మామూలుగా గతంలో కూడా మీ గ్రాండ్ మా కూడా సంగీతంలో అంటే వీణ వాయించడం కానీ అంటే అప్పటి నుంచి కూడా ఇది మీకు వంశపారంపర్యంగా వస్తుందని చెప్పిన అంటే వీణ మరి మీలో ఎవరైనా వీణ వాయిస్తున్నారా, అలాంటి ఏమైనా నేర్చుకున్నారా, కేవలం సంగీతం మాత్రమేనా? ఇన్స్ట్రుమెంట్ లేదు, వోకల్ మాత్రమే. కాకపోతే మాకు కూడా మేము చూడలేదు మా నాన్నమ్మ గారిని. సో మా నాన్నగారు చెప్పడం వల్ల, మా అమ్మగారు వాళ్ళు చెప్పడం వల్ల మాకు తెలిసింది. మా నాన్నమ్మ గారికి కూడా వీణలో ప్రావీణ్యం ఉంది, వీణ వాయించేవారు, పాటలు పాడేవారు అని చెప్పి ఇట్లా. సో అలా
ఒకవేళ వచ్చి ఉండొచ్చు అదేమన్నా మాకు, అంతేగాని అది అంటే సంగీత విద్వాంసులు అని కాదు, బట్ కళలో అయితే అంటే వాళ్ళకి ఆ ఇది కళలో ఉంది. కొంచెం ఉంది. పాటి ప్రమేయం ప్రావీణ్యం రెండు ఉన్నాయంటారు. అలాగే మనం తిరు తిరు గణనాద తిత్తిత్తే అని చెప్పేసి ఒక పాట ఉంది, ఆ పాట మనం పాడుకుందాం. తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై నీ వెలుగు పంచు ఆ తెలివిలోన కొలువై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై తల స్నానం చేయకుండా పూజించానంటూ చానంటూ నా వైపు కోపంగా చూస్తే ఒట్టు షాంపూతో పాటే చదివింది తుర్రుమంటూ వాష్ అయిపోతుందని నా సెంటిమెంటు తలనే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు మీరు తలుచుకుంటే మా తలరాతలు తారుమారు భారతం రాసిన చేతితో బ్రతుకును దిద్దే బంగారు తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై నీ వెలుగు పంచు ఆ తెలివిలోన కొలువై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై. ఓకే, శాస్త్రీయ సంగీతంలో ఆ ప్రావీణ్యం ఏంటి అనేది మీరు పాడే దాంట్లో చక్కగా తెలుస్తుంది. అక్షయ్ గారు, శ్వేత గారు, కేవలం ఇక్కడ కీర్తనలో లేకపోతే అన్నమాచార్య కీర్తనలో సంకీర్తనలు ఆలపించడమే కాకుండా కొన్ని రియాలిటీ షోస్లో కూడా అవన్నీ కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. అలాగే కొన్ని జరిగిన పాటల పోటీల్లో కూడా మీరు కొన్ని రౌండ్స్ వరకు వెళ్ళి క్వార్టర్ ఫైనల్స్ వెళ్ళి కూడా వెనక్కి రావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఛానల్ మెన్షన్ చేయడం లేదు, ఛానల్ మనం ప్రస్తావించకుండా మాట్లాడదాం. ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చింది? అలాగే ఒక ప్రోగ్రామ్ అంటే ఇండియన్ ఐడల్లో కూడా మీరు వెళ్ళి కొంచెం వెనక్కి రావాల్సి వచ్చింది అని చెప్తున్నారు. అక్కడ ఏమన్నా జరిగిందా? అంటే లైక్ అంటే మేము రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఉందో సీజన్, దానికి మేము ఇద్దరం కూడా కలిసి వెళ్ళాము. అంటే కాంపిటీషన్ అయితే విడివిడిగానే ఇద్దరికి. ఒక రకంగా చెప్పాలంటే మా ఇద్దరికి ఒకరికొకరికి అగేన్స్ట్ అన్న ఇదన్నమాట. టఫ్ సిచ్యువేషన్ అది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇద్దరం మన కలిసి వెళ్ళినప్పటికీ కానీ అక్కడ ఒక కాంపిటీషన్ వచ్చేసరికి ఎవరి వర్త్ అనేది వాళ్ళు మనం చూపించుకోవాలి ఖచ్చితంగా. బట్ మేము వెళ్ళడం అనేది స్టేజ్ మీదకి కలిసి వెళ్ళాం, సిస్టర్స్ గానే, కోటి సిస్టర్స్ గానే వెళ్ళాం. బట్ ఇండివిజువల్ గా తను పాడింది, నేను ఇండివిజువల్ గా నా సాంగ్ పాడా, ఇద్దరం కలిసి కూడా పాడాం. అంటే కొన్ని మన చేతిలో ఉండవు అంతే. అంటే మన చేతిలో ఉండవా, లేకపోతే అన్యాయాలు కానీ అలాంటి అన్యాయాలు కొంచెం కొన్ని ఉండే కాదు, పాలిటిక్స్ కానీ లేదు అలా అంతా అవి కాదు. నిజానికి కాంపిటీషన్ టఫ్ గా ఉంది. అండ్ మా ఇద్దరిలోనే మేమిద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఛాన్స్ అని కూడా ఫస్ట్ రౌండ్. అంటే కాంపిటీషన్ మీలో మీకు మీ ఇద్దరికే పడింది అంటారు ఒక రకంగా చెప్పాలంటే. మిగతా వాళ్ళతో పాటు కూడా మా ఇద్దరికి ఒకరికి అగేన్స్ట్ అనమాట. అంటే ఒకళ్ళకి స్పాట్ ఉంటుంది మనకి, అది ఆబ్వియస్, అది ఇద్దరిని తీసుకోలేరు కాబట్టి. సో అలా జరిగింది. ఇద్దరం వెళ్ళాము, ఇద్దరికి కూడా గోల్డెన్ టికెట్ వచ్చింది. నెక్స్ట్ రౌండ్కి కూడా వెళ్ళాము. బట్ అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ రౌండ్లో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అది ఎలా అనిపించింది అక్కడ వరకు వెళ్ళి? అంటే ఇంకా అది ఇంకా లాస్ట్ అనమాట. ఆ రౌండ్ దాటితే మెయిన్ కాంపిటీషన్లోకి వెళ్ళిపోయినట్టే. అంటే అక్కడి వరకు వెళ్ళిన తర్వాత కొంచెం అయ్యో ఇది కూడా అయి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. అది లాస్ట్ మినిట్లో అలా చేజారిపోయేసరికి సంథింగ్ మంచిది ఏదో వస్తుంది అనుకుని ఇంకా పర్లేదు, ఏదైనా ఒకటి మన చేతిలోంచి కొంచెం జారిపోయింది అంటే అందుకన్నా బెటర్ అండ్ బెస్ట్ మనకు వస్తుందనే మనం అనుకోవాలి. ఖచ్చితంగా వస్తుంది కూడా. మరొక సాంగ్తో మనం ముందుకెళ్దాం. జై జై శుభకర వినాయక అనే పాటతో మనం ముందుకెళ్దాం.
జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనవి వదిలిన నీ కడ ఇష్ట కార్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని కూర్చగ లక్ష్మీ గణపతివైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమై విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ఈరోజు వినాయకుడికి మీ పాటలతోనే ఆయనకి అర్చన జరుగుతుంది చెప్పాలి అంటే. ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఉద్యోగం చేసిన ఒక అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు ఓకే కొంచెం ఫ్రీడమ్ ఉండొచ్చు. ఆ తర్వాత ఒక ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదే శ్వేత గారు మ్యారీడ్ కదా మీరు? అవునండి. ఎలా ఉంది అంటే బిఫోర్ మ్యారేజ్కి మీ ప్రాక్టీస్ కానీ లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్కి మీ ప్రాక్టీస్ కానీ అక్కడ వచ్చే సపోర్ట్ కానీ డిఫరెన్స్ ఏమైనా ఫైండ్ చేశారా లేకపోతే సేమ్ ఎంకరేజ్మెంట్ అనేది మీకు దొరుకుతుందా? సేమ్ ఎంకరేజ్మెంట్, ఏ మాత్రం కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. ఎలా అయితే మా అమ్మగారు వాళ్ళు అంటే చిన్నప్పుడు అంటే వెంట రావాలి, అది వెంట తీసుకెళ్ళి మేము చిన్నవాళ్ళం తీసుకురావడం ఇదంతా జరిగేది. ఇప్పుడు మా వారు తీసుకెళ్తున్నారు అనమాట. ఏ కాంపిటీషన్ జరిగినా మొన్న జరిగిన ఆడిషన్స్ అవనివ్వండి, ఇప్పుడు నన్ను దగ్గరుండి తీసుకొచ్చారు. సో అలా ఇంట్లో మా అత్తగారు మామగారు వాళ్ళు కూడా మొత్తం వాళ్ళ వైపు కూడా దే ఆర్ ఆల్సో కల్చరలీ వాళ్ళకి ఇంక్లైన్డ్ అనమాట. సో దానివల్ల కూడా మాకు ఏంటంటే నాకు ఎటువంటి ఆ సపోర్ట్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. కాంపిటీషన్స్ అవనివ్వండి, నాకు ప్రాక్టీస్కి కూడా దేనికైనా పాటలు కంటిన్యూ చేయడం, అటు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, అటు ఉద్యోగానికి అయినా కానీ ఇటు పాటలు రెండు మేనేజ్ చేసుకోవడానికి కూడా. అక్షభ్య కూడా ఇద్దరు కూడా వర్కింగే కదా? ఇద్దరు వర్కింగే అంటే ఇద్దరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే కొన్ని లీవ్స్ అవన్నీ కూడా. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఆ టైంలో మనకి లీవ్ కావటం కానీ లేకపోతే ఆ టైంని మనం బ్యాలెన్స్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంచెం కష్టం. మా అదృష్టం కొద్దీ మా టీం మెంబర్స్ అవనివ్వండి, మేనేజర్స్ కానీ వాళ్ళు కూడా లీవ్స్ అంటే ఇంకా అలాగూ మా లీవ్స్ మేము అప్లై చేసుకోవడం. బట్ అడిగిన వెంటనే ఇలా ఉంది అని అనగానే
ఇదేంటి అని అలా క్వశ్చన్ చేయకుండా వాళ్ళు కూడా మాకు వెంటనే లీవ్స్ సపోర్ట్ అనేది అటు ఇంట్లో అన్ని ఆఫీస్లో చోట్ల మాకు అన్ని చోట్ల మనకి దొరుకుతుంది. దొరుకుతుంది. అది గ్రేట్ అండి, గ్రేట్. అదృష్టం. అలాగే మనకి వరల్డ్ రికార్డ్ వచ్చింది ఎదురుకి కూడా. అది కూడా కీర్తనలు 101 కీర్తన అన్నమాచార్య కీర్తనలు ఆపకుండా 5:30 గంటలో కంటిన్యూస్గా పాడినందుకు ఇద్దరు కలిసి పాడిన. ఇది యాక్చువల్లీ జరిగి అవుతోంది నాకు తెలిసి 2014-15 ఆ ఓకే, టైంలో ఎప్పుడైనా చేసాం మేము. ఎప్పుడైనా హా. ఇప్పుడు కూడా కంటిన్యూగా కొన్ని కీర్తనలు పాడాలి అంటే అప్పుడు ఆ రోజు ఏ విధంగా కంటిన్యూగా అంటే ఇప్పుడు 5.5 hours కంటిన్యూ అని అయితే నేను అడగను. కంటిన్యూగా ఒక 3 నుంచి 4 ఓకే, అంటే ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ. తప్పకుండా. కలిగేనిదే నాకు కైవల్యము, కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిదే, కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిదే, కలిగేనిదే నాకు కైవల్యము. జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి, దయరంగను ధర్మమునెరగన, దయరంగను ధర్మమునెరగన, క్రియైదే నీ దివ్య కీర్తనమే, దయరంగను ధర్మమునెరగన, క్రియైదే నీ దివ్య కీర్తనమే, కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిదే, కలిగేనిదే నాకు కైవల్యము. అనురేణు పరిపూర్ణమైన రూపము, అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము, అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము, అణురేణు పరిపూర్ణమైన రూపము, వేదాంత వేత్తలెల్ల వెదకేటి రూపము, ఆదినంత్యములేని ఆ రూపము, వేదాంత వేత్తలెల్ల వెదకేటి రూపము, ఆదినంత్యములేని ఆ రూపము, పాదుయోగీంద్రులు భావించు రూపము, పాదుయోగీంద్రులు భావించు రూపము, ఈ దశనిదివో కోనేటిదరి రూపము, అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము, అణురేణు పరిపూర్ణమైన రూపము. వయ్యారమై ఒక పరికొక పరి వయ్యారమై, ముఖమున కళలెల్ల మొలచినట్లుండే
ఒక పరికొక పరి వయ్యారమై ముఖమున కళలెల్ల మొలచేనట్లుండే ఒక పరికొక పరి వయ్యారమై జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి జిగికొని నలువంక చిందగాను జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి జిగికొని నలువంక చిందగాను మోగి చంద్రముఖి నురమున నిలిపెగాన మోగి చంద్రముఖి నురమున నిలిపెగాన పొగరు వెన్నెల దిగబోసినట్లుండే మోగి చంద్రముఖి నురమున నిలిపెగాన పొగరు వెన్నెల దిగబోసినట్లుండే ఒక పరికొక పరి వయ్యారమై ముఖమున కళలెల్ల మొలచేనట్లుండే ఒక పరికొక పరి వయ్యారమై. ఇద్దరు కూడా అక్షభ్యాశ్రిత సంగీతానికి శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోసారా అనే విధంగా ఇద్దరు కూడా చక్కగా పాడారు. అక్షభ్య గారు, అలాగే ఇప్పటి వరకు మీరు ఎన్ని షోస్ చేశారు, ఇండివిజువల్గా కానీ లేకపోతే కలిసి కానీ? అలాగే మీకు బాగా ఇష్టంగా ఎప్పుడైనా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా పాడుకోవాలనే పాట ఏదైతే ఉందో, గణేష్ది కానీ లేకపోతే నార్మల్గా అలాంటి పాటలు ఏమైనా ఉన్నాయా? ఎన్ని షోస్ చేశారు ఇప్పటి వరకు? ఎన్ని అంటే కౌంట్ అయితే చెప్పలేను, కానీ చాలా ఎక్కడైనా గుళ్ళల్లోనూ ఈవెన్ ఫంక్షన్ ఎవరివన్నా ఈవెంట్స్, వెడ్డింగ్ ఫంక్షన్స్, అలా బోత్ క్లాసికల్ ఫిల్మ్ రెండు కూడా చాలా షోస్ కలిసి చేసాము అండ్ విడివిడిగా కూడా చేసాము. స్కూల్ చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండడం వల్ల ఇంకా స్కూల్లో, కాలేజీల్లో, ఇప్పుడు ఆఫీసుల్లో ప్రతి చోట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సందర్భం వస్తే మిమ్మల్ని పాడమని అడుగుతూ ఉంటారు అనుకుంటా. స్కూల్స్లో కూడా పాడేవారా? స్కూల్స్లో అసలు ఏ చిన్న ఈవెంట్ అయినా ప్రేయర్ సాంగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడైనా ఏదన్నా పాడాలి అంటే ఇద్దరిని ఎవరు దొరికితే వాళ్ళని పాడించేవారు. స్కూల్, కాలేజ్, ప్రతి ఎక్కడైనా ఆ షోస్ అలా జరిగేవి. అండ్ ఇంకా మీరు అడిగారు బాగా నచ్చిన పాట, అది నచ్చిన అంటే నేను ఒక పాట ఎప్పుడు మా అమ్మమ్మ గారికి వినిపించేదాన్ని. ఎప్పుడు ఏదో ఒకటి పాడించుకునేవారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఇద్దరిని ఒకరి తర్వాత ఒకరిని పాడమని అడిగేవారు. అలా ఒక్క పాట మాత్రం కంపల్సరీ రోజు చేసినా ప్రతిరోజు కూడా ఆ పాట అడిగేవారు. చాలా ఇష్టం మా అమ్మమ్మ గారికి. అనురాగం విరిసేన అని పాత బ్లాక్ అండ్ వైట్ టైంలో పాట అనమాట. అది ఎందుకో చాలా స్పెషల్ సాంగ్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం అది. ఓకే, అలాగే ఓతాపి గణపతి అంటే ఆ దేవుణ్ణి స్మృతించుకుంటూ ఈ పాటని ఒకసారి మనం పాడుకుందాం. वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वारणा संवरप्रदं श्रीवारणा संवरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहं वारणा संवरप्रदं श्रीवातापि गणपतिं भजे. भूतादिसंसेवितचरणं भूतादिसंसेवितचरणं
भूतादिसंसेवितचरणं भूतभौतिकप्रपञ्चभरणं भूतादिसंसेवितचरणं भूतभौतिकप्रपञ्चभरणं वीतरागिणं विनुतयोगिनम् वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजे हम वारणा संवरप्रदं श्री वातापि गणपतिं भजे। మనకి ఉన్న పండుగలన్నీ మనం ఒకసారి గమనించుకుంటే మన తెలుగు పండుగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరు. అలాగే మనకి వినాయక చతుర్థి, వినాయక చవితి, ఇవన్నీ ఏ పేరుతో పిలిచినా కానీ ఆ గణనాథునికి మనం ఇచ్చే నివాళిగానే మనం చెప్పాలి. అయితే ప్రతిమలు మనకి తొలి పూజ తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో మనకి గణనాథుడు అని చెప్పాలి. ఎక్కడైనా సరే ఏ విఘ్నాలు తొలగాలన్నా సరే తొలి పూజ గణేశునికి చేసిన తర్వాతే ఎంత అగ్రదేవతలైనా సరే తర్వాత పూజలు అందుకుంటారు. అది ఆయనకి ఇచ్చిన వరం అని మనం చెప్పాలి. అవును, అలాంటిది గణేశునికి వినాయక నీ మూర్తికే అంటే ఆ మూర్తులను కూడా విగ్రహాలని మనం పెడతాం. ఏ పండగకి ఏ దేవుళ్ళని కూడా మనం విగ్రహాల రూపంలో మట్టి ప్రమిదలు కానీ మట్టి ప్రతిమలు కానీ ప్రతిమ రూపంలో తీసుకొచ్చి మనం పెట్టం. కేవలం ఆ వినాయకుని కోసమే ఆ బొమ్మలు తయారు చేయటం కానీ మట్టి వినాయకులు కానీ లేకపోతే ఏదైనా సరే ఆ ప్రత్యేకత అనేది కేవలం మనకి వినాయకుడికే ఉంది. అయితే ఆ సందర్భాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ వినాయక నీ మూర్తికే అనే పాటని మనం పాడుకుందాం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. లక్ష్మీ రమణుడు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం. వాణి బ్రహ్మల కూరిమి తోడ చేతురు నీ గుణగానం. లక్ష్మీ రమణుడు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం. వాణి బ్రహ్మల కూరిమి తోడ చేతురు నీ గుణగానం. పార్వతీ దేవి హృదయ విహారీ పార్వతీ దేవి హృదయ విహారీ శివసుత గణనాథ. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. వినాయక నీ మూర్తికే శతకోటి ప్రణామం. అక్షోభ గారు, శ్వేత గారు, వినాయకుడు కథ కూడా మనకి ఎంతో
ప్రసిద్ధి చెందింది. ఈరోజు పూజ చేసిన తర్వాత ఆ కథ విని ఆ దేవుని అక్షింతలు మనం తల మీద చల్లుకుంటే తప్ప చంద్రుని చూడకూడదు, నీలాప నిందులు పాలవుతాము అని కూడా మనకి చెప్తూ ఉంటారు. అయితే ఆ కథ కూడా అసలు గణేశునికి పార్వతీదేవి అని మన పాటలో మనకు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం పార్వతీదేవిని కూడా ఒకసారి తలుచుకోవాలి, పార్వతీ పరమేశ్వరుని కూడా. ఆ పార్వతీదేవి ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా సృష్టించబడిన దేవుడు ఎవరైతే ఉన్నారో గణేష్ని అని చెప్పుకోవాలి. ఇలాంటి గణేష్ని స్మరించుకోవడం మనకు కూడా అదృష్టమే. అయితే ఈ గణేష్ని దగ్గరికి వచ్చేసరికి కొన్ని ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, అలాగే వాహనం గురించి మాట్లాడుకున్న ఒక ఎలుక లాంటి వాహనం, అంటే మన వాహనం అని అంటాం వాటిని, ఇలా ఉంటాయి. అంటే ప్రత్యేకతలు కూడా. అయితే తను కొన్ని గ్రంథాలు రాయటం కానీ, అప్పుడు తన పన్నుని విరగదీసి భారతం రాయటం కానీ ఇవన్నీ కూడా చూసి ఫాస్టెస్ట్గా రాసేవాళ్ళు ఎవరు కావాలి అంటే అందరూ కూడా గణేష్ని చూపిస్తూ తను రాస్తేనే బాగుంటుంది అంటూ కూడా భారతాన్ని రాయించారు తన చేత. అంత గొప్ప దేవుడి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. అలాగే ఈ దేవుని గురించి, గణేషుని గురించి మరొక్కసారి స్మరించుకుంటూ ఇప్పుడు మనం కీర్తనలోకి వెళ్దామండి. ఒక చక్కటి కీర్తన పట్టుకుందాం. ముదాకరాత్తమోదకం సదా విముక్తిసాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ముదాకరాత్తమోదకం సదా విముక్తిసాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం విలాసితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. నతే తరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. వావ్, అద్భుతాలన్నీ కూడా మీ ఇద్దరి గాత్రలోనే ఉన్నాయని చెప్పాలి. నిజంగా ఈరోజు ఈ గణనాథునికి స్వరాభిషేకం చేస్తారు మీ ఇద్దరు అని కూడా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు, అలాగే ఏమాత్రం అతిశక్తి కూడా లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాతో పాటు మా ప్రేక్షకులందరికీ కూడా గణనాథుని మనస్ఫూర్తిగా తలుచుకొని ఆయన గురించి ఒక్క పల్లవైనా పాడుకునే అవకాశాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అదేవిధంగా ఉన్నత శిఖరాలకి ఇంకా వెళ్ళాలి. ఇదే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, మొత్తానికి మన కోటి సిస్టర్స్ అయితే వారి గానంతో, వాళ్ళ గాన అమృతంతో విఘ్నేశ్వరుడికి అయితే స్వరాభిషేకం చేస్తారు. ఇది ఇవాల్టి వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.